హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ట్రక్ వ్లాగ్స్. మనకైతే లోడింగ్ అయితే మొదలు పెడుతున్నారనమాట. మొట వాళ్ళు అయితే వచ్చారు. మనకైతే సైడ్ అయితే కర్రలు కడతారనమాట. ఎందుకైతే తాళ్ళు కట్టయితే కట్ చేస్తున్నారు. ఇదేనమాట మనకి ఈ లోట వేస్తారనమాట. ఇప్పుడైతే పార్టీ అన్న వాళ్ళకైతే ఫోన్ చేస్తున్నారు వీళ్ళు. మనకైతే సైడ్ అయితే కర్రలు కట్టేసారనమాట. లోడింగ్ అయితే మొదలు పెట్టేశారు. పార్టీ అన్న వాళ్ళకైతే కాల్ చేశారు. వాళ్ళు అయితే వేసామని చెప్పారు. మనకైతే కర్రలు అయితే ఇప్పుడు లెక్కేసుకోవాలన్నమాట. మొత్తం మనకైతే 1500 కర్రలు వేస్తారు. ఇప్పుడైతే వాతావరణం అయితే మబ్బుగా ఉందన్నమాట. వర్షం వచ్చేలా ఉంది. మనకు లోడింగ్ చేసే పాయింట్లు అయితే కొండలన్నీ దగ్గరగా ఉన్నట్టు ఉన్నాయన్నమాట. మొత్తం అన్నీ బ్యాంబో చెట్లేనమాట. ఇవి మొత్తం కొండేనమాట చుట్టూరు. క్లైమేట్ అయితే ఉంది కొలిది అయితే మారిపోతుంది అనమాట. ఫుల్గా అయితే మబ్బు వేసింది, మొత్తం మూసిందనమాట. వర్షం అయితే చాలా గట్టిగా వచ్చేలా ఉంది. ఒకవేళ వర్షం మొత్తం మన బండి అయితే ఇక్కడైతే టైర్లు అయితే స్లిప్ అయిపోతాయి అనమాట. ముందుగా అయితే వెళ్దాం. వీళ్ళైతే లోడ్ వేసే వాళ్ళు అయితే తక్కువ మంది వచ్చారనమాట. మనకైతే లోడ్ వేసినప్పటికైతే ఒక 2 గంటలు 3 గంటలు అయితే పడుద్ది. మనమైతే అంతలోకి అయితే మారేడుమిల్లి ఊర్లోకి అయితే వెళ్ళాం అనమాట. అక్కడైతే భోజనం అయితే తీసుకుని వచ్చాం. అంతలోకి అయితే వీళ్ళు అయితే లోడ్ వేసారనమాట. మనకైతే లోడింగ్ మొదలుపెట్టిన కాడి నుంచి అయితే క్లైమేట్ అయితే మబ్బుగానే ఉంది. వర్షం అయితే రాలేదు. ఇందాకైతే లైట్గా అయితే చినుకులు పడినాయి తప్ప వర్షం అయితే రాలేదనమాట. మన బండి అయితే బాగానే అయితే లోడ్ అయిపోయిందనమాట. వర్షం అయితే రాలేదు. తోడేస్తున్నారనమాట మన బండికి. ఇప్పుడు తోడేసిన వెంటనే అయితే మన బండి అయితే పైకి ఎట్టాలన్నమాట. ఒకవేళ వర్షం వస్తే బండి అయితే పైకి ఎక్కదు. ఇప్పుడైతే వెనకాల అయితే వేసారనమాట తోడు. ఇప్పుడైతే మధ్యలో వేస్తున్నారు. మన బండికి అయితే తోడైతే వేస్తారనమాట. లాస్ట్ ఇంక 3 అయితే వేస్తున్నారు. ఇప్పుడు మన బండి అయితే తిప్పించుకుని అయితే పైన అయితే పెట్టేస్తాం. మన బండి అయితే తిప్పుతున్నాం అనమాట. ఇప్పుడైతే ఇందాకైతే లైట్గా అయితే చినుకులు పడినాయి అనమాట. బండి అయితే టైర్లు అయితే ఆనమాలు అయితే వచ్చేస్తుంది. అక్కడ లైట్గా అయితే బండి అయితే జారుతుంది అనమాట. మనమైతే ఇంకా వెనక్కి వెళ్తే అయితే బండి అయితే తిరగదనమాట. అది అక్కడైతే మొత్తం జారిపోద్ది అనమాట. అక్కడైతే పొడి మట్టి ఎక్కువైతే ఉంటుంది, జిగురు మట్టి అనమాట. బండి అయితే తెగబడిందంటే అక్కడే ఉండిపోద్ది. మనం అయితే పైన అయితే తిప్పుకోవాలన్నమాట. జాయిగా అయితే తిప్పుకోవాలి. మన బండి ముందుకెళ్ళి కొలితే ముందు జారిపోతుంది అనమాట. లోటుగాడికి వెళ్తే వెళ్ళిపోతుంది బండి. అదిగో జారిపోతుంది బండి. మనమైతే అక్కడే వెనక్కి ముందుకు వేసుకుని అయితే వెళ్ళాలన్నమాట. కొద్దిగా వెనక్కి వచ్చిన అయితే దిగబడిపోద్ది. వెనకాలైతే కర్రలు ఉన్నాయి. ముందుకు వెళ్ళి కొద్ది అయితే బండి అయితే ముందు టైర్లు అయితే ముందుకు జారుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాయి. మొత్తానికి అయితే మన బండి అయితే ఏదో రకంగా అయితే వెనక్కి అయితే కట్ చేస్తారు. ఇప్పుడైతే మనం అయితే ఇంకా మనకైతే పర్మనెంట్ అయితే ఇవ్వలేదన్నమాట. పర్మనెంట్ అయితే ఇంకైతే బయలుదేరుతాం. మొత్తానికి అయితే మన బండి అయితే తిప్పేసాం. పర్మనెంట్ అయితే ఇచ్చేసారనమాట. ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం మనం. మనకైతే పర్మనెంట్ అయితే లేట్ అయిందనమాట. మనకైతే లోడ్ అయిన వెంటనే మారేడుమిల్లి ఊర్లోకి వెళ్ళి అయితే పర్మనెంట్ అయితే తెచ్చుకున్నాం. అయితే అక్కడైతే అరగంట అయితే లేట్ అయిపోయిందనమాట. మన బండి అయితే లోడ్ అయిన మన బండి అయితే తిప్పాక పెట్టేసాం. పర్మనెంట్గా అయితే మారేడుమిల్లి ఊర్లోకి వెళ్ళి అయితే రమ్మన్నారనమాట. మనమైతే మారేడుమిల్లి ఊర్లోకి అయితే 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మళ్ళీ ఆటోకి వెళ్ళి అయితే తెచ్చేసుకున్నాం అనమాట పర్మనెంట్. ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం. ఈ లోడ్ వచ్చేది యానం అనమాట. కాకినాడ దగ్గర యానంకి అనమాట ఈ లోడు. ఇప్పుడైతే మనం వేసుకెళ్ళి బ్యాంబోలోడికి అయితే ప్రతి దిక్కున పర్మనెంట్ అయితే చెకింగ్ చేయించాలన్నమాట. ప్రతి ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర అయితే పర్మనెంట్ అయితే చెకింగ్ చేయించి స్టాంప్ అయితే వేయించుకోవాలన్నమాట. మనకైతే చోడవరం నుంచి అయితే స్టార్ట్ అవుద్ది. అక్కడ నుంచి చోడవరం ఫస్ట్ చెక్ పోస్ట్ అనమాట మనకి. అక్కడి నుంచి అయితే స్టాంప్ వేయించుకుంటూ పోవాలి.
అదే మనకి అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళే దాకా అయితే ఎన్ని చెక్ పోస్టులు ఉంటే అన్ని చెక్ పోస్టుల దగ్గర అయితే స్టాంప్ అయితే ఎంచుకోవాలన్నమాట. ఈ లోడ్ అయితే గవర్నమెంట్కి సంబంధించి కాబట్టి అయితే ప్రతి ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆపాలి. ఘాటీలో అయితే వీడియో అయితే తీయలేదనమాట. ముందు వీడియోలో అయితే తీసానని చెప్పి అయితే వీడియో అయితే తీయలేదు. మనమైతే ఇప్పుడైతే చోడవరం అయితే వచ్చేసాము అనమాట. ఫస్ట్ చెక్ పోస్ట్ అనమాట ఇది. మనమైతే చెక్ పోస్ట్ దగ్గర అయితే చెకింగ్ చేసినప్పుడు అయితే వీడియో అయితే తీయొద్దు అన్నారనమాట. అందుకైతే వీడియో అయితే తీయలేదు. ఇప్పుడైతే మనం ఫస్ట్ చెక్ పోస్ట్ అయితే పాస్ చేస్తాం అనమాట. అయిపోయింది. మనమైతే ఇప్పుడైతే రంపచోడవరం మెయిన్ సెంటర్లో అయితే ఉన్నాం అనమాట. రంపచోడవరం మెయిన్ సెంటర్ అనమాట ఇది. మనమైతే లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే ఎంత ఆటో స్టాండ్ అనమాట ఇది. మనమైతే చోడవరం దాటేసి అయితే పందిరిమోడికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. మనకైతే సెకండ్ చెక్ పోస్ట్ అనమాట ఇది. మనకైతే రీసెంట్గా అయితే పందిరిమోడలో అయితే ఆర్టీఓ చెక్ పోస్ట్ అయితే పెట్టారనమాట. చాలామందికి అయితే తెలీదు. ఓవర్లోడ్లు అయితే వేసుకురాకుండా అనమాట. ఓవర్లోడ్లు అయితే వేసుకొస్తే కేసు అయితే రాస్తున్నారనమాట. మనకైతే ముందైతే ఇక్కడైతే చెక్ పోస్ట్ అయితే ఉండేది కాదనమాట. అయితే ఆర్టీఓ చెక్ పోస్ట్ ఇచ్చిన కాడి నుంచి అయితే ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూడా అయితే పెట్టారు. ముందైతే చోడవరం ఒకటి అయితే ఉండేది అనమాట. ఇప్పుడైతే పందిరిమోడలో కూడా అయితే పెట్టేశారు. ఇదేనమాట రీసెంట్గా అయితే పెట్టారు చెక్ పోస్ట్. పర్మనెంట్ అయితే రాస్తున్నారు. పర్మనెంట్ అయితే చెకింగ్ చేసేసాం అనమాట. అయిపోయింది. సెకండ్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూడా అయితే పాస్ చేసేసాం. ఇప్పుడైతే మనకి ఎదరికి వెళ్ళగానే అయితే పెట్రోల్ బంక్ ఉంటుంది అనమాట. ఇండియన్ ఆయిల్ బంకు. ఆ బంకులో పెట్టుకుని అయితే నైట్ అయితే బయలుదేరుతాం. ఇదేనమాట బంకు. మనకి ఎప్పుడు లోడ్ అయినా ఎక్కడైతే పెట్టుకుంటాం అనమాట బండి. మనమైతే కరెక్ట్గా 12 గంటలకి అయితే బయలుదేరుతాం. మనమైతే 12 గంటలకు బయలుదేరితే కరెక్ట్గా అక్కడికి వెళ్ళినప్పటికైతే అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళినప్పటికైతే 5 అవుద్ది అనమాట టైం. ఇదేనమాట బంకు. మనమైతే నైట్ అయితే బయలుదేరితే గమ్మునైతే వెళ్ళిపోతాం అన్లోడింగ్ పాయింట్కి. ఇప్పుడైతే మనకైతే యానం బైపాస్లో అయితే పోలీసు వాళ్ళు ఉంటారనమాట. మనకైతే డోర్ ఓపెన్ కేసులు అయితే రాస్తారు. నైట్ అయితే ఎవరు ఉండరు. ఎవరికి అడ్డు లేకుండా అయితే బంకులు అయితే సైడ్కి అయితే పెట్టేసాము అనమాట మన బండి. ఈ బంకులో పెట్టుకుంటే మనకైతే సేఫ్టీ అనమాట. చాలామంది లారీలు అయితే ఎక్కడైతే పెట్టుకుంటున్నారో చాలా లారీలు అయితే ఉన్నాయన్నమాట ఈ బంకులో. ఇప్పుడైతే పెద్దపురంలో అయితే ఉన్నాం అనమాట. ముందైతే వీడియో అయితే తీయలేదు. ఇప్పుడైతే పెద్దపురం అయితే వర్షం అయితే చాలా గట్టిగా అయితే వచ్చింది. మనమైతే పెద్దపురం ఊర్లో నుంచి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు మనమైతే పెద్దపురం ఊర్లో నుంచి అయితే ఇప్పుడైతే పెద్ద ట్రాఫిక్ అయితే ఉండదు అనమాట. పొద్దున్న అయితే ఉంటుంది. నైట్ అయితే పెద్ద ట్రాఫిక్ అయితే ఉండదు. ఊర్లో నుంచి వెళ్ళిపోయి డైరెక్ట్ సామర్లకోట ఎక్కేస్తాం అనమాట మనం. ఇప్పుడైతే లెఫ్ట్కి అయితే తీసుకుంటాం పెద్దపురం. ఇలాగైతే రైట్కి వెళ్తే హైవే ఎక్కుతాం అనమాట. ఇలాగైతే డైరెక్ట్ ఊర్లో నుంచి అయితే వెళ్ళిపోద్ది లెఫ్ట్కి. ఎక్కువైతే నైట్ టైం అయితే ఒక బళ్ళు వస్తాయి అనమాట. ముందైతే మనకైతే ఒక బండి అయితే ఒకటి వచ్చింది. ఇంకా అయితే ఎదురైతే ఒక బళ్ళు ఉంటాయి అనమాట. నైట్ టైం అయితే ఒక బళ్ళు అయితే వెళ్తాయి అనమాట ఊర్లో నుంచి. మనకైతే ఒక బండి ఒకటి తగిలింది అనమాట. ఎదురుంటాయని చెప్పింది కదా ఇయ్యానమాట ఒక బళ్ళు. ఎక్కువైతే నైట్ టైం వస్తారనమాట. వీళ్ళు నైట్ టైం అయితే పెద్ద ట్రాఫిక్ అయితే ఉండదు అనమాట. వీళ్ళైతే ఊర్లో నుంచి అయితే వచ్చేస్తారు. మనమైతే ఇప్పుడైతే సామర్లకోట అయితే వచ్చామన్నమాట. సామర్లకోటలో అయితే చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది. మనం సామర్లకోట బ్రిడ్జి పైన అయితే ఉన్నామన్నమాట. ఎంత రైల్వే ట్రాక్ అనమాట ఇది. ఇప్పుడైతే మనకైతే సామర్లకోటలో చాలా వర్షం అయితే గట్టిగానే వస్తుందన్నమాట. ఇప్పుడైతే మొత్తం రోడ్లంతా గొంతలు పడిపోయినాయి. వర్షం అయితే చాలా గట్టిగా వచ్చింది ఇక్కడ. మనమైతే సామర్లకోట దాటిన తర్వాత ఇక్కడైతే బొంకు ఉందనమాట. బొంకు దగ్గర అయితే ఆపాం. మన బండి అయితే వర్షానికి అయితే మొత్తం గలీజ్గా అయిపోయింది అనమాట. మొత్తం బురదంతా పట్టేసింది.
మనకైతే సామలకోట పెద్దపురంలో అయితే వర్షం అయితే చాలా గట్టి కొట్టిందనమాట. ఇక్కడ కూడా అయితే లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి. ఇక్కడైతే ఇండియన్ ఆయిల్ బొంకు ఉందనమాట. బొంకు కాడ అయితే ఆఫ్ చేసాం. మనమైతే కాకినాడకి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇప్పుడైతే కాకినాడలో అయితే ఉన్నాం. మనమైతే కాకినాడ దాటిన వెంటనే అయితే యానం రోడ్లోకి అయితే ఎక్కేస్తాం అనమాట. ఇంకైతే స్ట్రైట్ రోడ్ అనమాట. ఇంకా యానం ఇప్పుడైతే మనమైతే ఇక్కడ నుంచి అయితే రైట్కి తీసుకోవాలన్నమాట. రైట్కి తీసుకున్న వెంటనే అయితే 2-3 కిలోమీటర్లు వెళ్తే ఫ్లైఓవర్ ఒకటి వస్తుంది అనమాట. ఫ్లైఓవర్ నుంచి అయితే మనం అయితే లెఫ్ట్కి తీసుకుంటే యానం రోడ్ స్ట్రైట్ అనమాట. ఇంకా ఇప్పుడైతే మనం ఫ్లైఓవర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్కి అయితే తీసుకుంటే యానం రోడ్ స్ట్రైట్ అనమాట. ఇక్కడైతే రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మొత్తం ఇక్కడైతే వర్షం వచ్చి అయితే మొత్తం గోతులన్నీ మునిగిపోయినాయి అనమాట. ఇక్కడైతే గొయ్యలు అనమాట. మొత్తం అన్నీ మునిగిపోయినాయి. రోడ్డు అసలు బాగలేదు అనమాట. మొత్తం గుంతలు అయితే పడిపోయినాయి. మనమైతే యానం రోడ్డుకి అయితే ఎక్కేసాం అనమాట. మనకి ఇంకా అన్లోడింగ్ పాయింట్ అయితే 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి యానం రోడ్లు అయితే చూసుకుంటే వెళ్ళాలన్నమాట. పోలీసు వాళ్ళు అయితే ఆపుతారు. డోర్ ఓపెన్ అయితే 300 తీసుకుంటారనమాట. నైట్ టైం అయితే ఒక్కోసారి ఉంటారు, ఒక్కోసారి అయితే ఉంటారు అనమాట. మనం అయితే చూసుకుంటే అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే మనమైతే అన్లోడింగ్ పాయింట్లు అయితే ఉన్నాం అనమాట. ఇంకా అయితే ఎవరు రాలేదు. మన బండి అయితే రోడ్డు పక్కన అయితే పెట్టేసాం. ఇక్కడ కూడా అయితే వాతావరణం అయితే మబ్బుగా ఉందన్నమాట. మనకైతే లోడ్ వేసిన కాడి నుంచి అయితే వాతావరణం అయితే మబ్బుగా ఉంది. ఇప్పుడైతే మన బండి అయితే అన్లోడింగ్ అవుద్దో లేదో చెప్పలేము అనమాట. ఇంకా అయితే ముఠ వాళ్ళు అయితే ఎవరు రాలేదు. మనతో పాటు అయితే ఇంకో బండి కూడా ఉందన్నమాట. ఈ బండి అయితే ఇప్పుడే వచ్చింది. మన బండి అయితే వేరే దిక్కున అన్లోడింగ్ అయితే చేస్తానని చెప్పారనమాట. ఇంకో బండి వచ్చిందని చెప్పేసి అయితే ఆ బండి అయితే అక్కడ అన్లోడింగ్ అయితే చేస్తానని చెప్పారు. మన బండి అయితే వేరే దిక్కునకి అయితే రమ్మన్నారనమాట. ఇదేనమాట అన్లోడింగ్ పాయింట్ మంది. అక్కడైతే ఆ బండి అయితే అన్లోడింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడైతే మనది అయితే అన్లోడింగ్ అయితే చేస్తారు. ఇప్పుడు మనమైతే వెనక్కి అయితే బ్యాక్ చేయాలన్నమాట. ఇక్కడైతే వర్షం పడ్డదనమాట. మట్టి అయితే మొత్తం దిగిపోయేలా ఉంది. ఇక్కడ మనమైతే ఒకసారి అయితే చూసుకుందామని చెప్పేసి అయితే దిగామన్నమాట బండి. ఇక్కడైతే వర్షం వచ్చి అయితే మొత్తం బంద అయిపోయింది అనమాట. ఇక్కడైతే బండి అయితే దిగబడిపోద్ది. మనమైతే చూసుకుంటే అయితే బ్యాక్ చేయాలన్నమాట. ఇక్కడైతే జాగ్రత్తగా అయితే బ్యాక్ చేయాలి. ఇక్కడంతా మొత్తం గలీజ్గా అయిపోయింది అనమాట. మొత్తం బందగా ఉంది. మన బండి అయితే బ్యాక్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనమైతే బండి బ్యాక్ చేసినప్పుడు అయితే చూసుకోవాలన్నమాట. వర్షం ఒకటి పడ్డది, బండి అయితే దిగబడిపోద్ది. కరెక్ట్గా అయితే అక్కడైతే కరెక్ట్గా ఫిక్స్డ్ ప్లేస్ అనమాట. కరెక్ట్గా బండి పట్టే ప్లేస్ అయితే ఉంది. చూసుకుంటే వెళ్ళా మన బండి అయితే వెనక్కి వేస్తుంటే అయితే టైర్లు అయితే జారిపోతున్నాయి అనమాట. మన బండి అయితే కరెక్ట్గా అయితే అన్లోడింగ్ పాయింట్లు అయితే పెట్టేసాం. ఇంకా మొట్ట వాళ్ళు అయితే ఇంకా ఎవరు రాలేదు. ఇక్కడైతే టైర్లు అయితే స్లిప్ అయిపోతున్నాయి అనమాట. మళ్ళీ ముందుకు రాదన్నమాట. మన బండి కరెక్ట్గా అయితే అన్లోడింగ్ పాయింట్లు అయితే పెట్టేసాం. మన బండి అయితే తాడుకోడ అయితే ఇప్పేసాం అనమాట. ఈ వీడియో అయితే ఎక్కడితో ముగిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్కి కూడా అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు పెడతాను. నాకైతే సపోర్ట్ చేయండి.